అందరికీ నమస్కారం. ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ లో భాగంగా ఈరోజు మన అప్పాయపల్లి గ్రామంలో స్కూల్కి రావడం జరిగింది. వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు, అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వివరించడం జరిగింది. మై నేమ్ ఇస్ చరణ్. ఐ స్టడీ 4th క్లాస్. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ వీళ్ళు ఏమైందంటే చెట్ల గురించి చెప్పడానికి వచ్చారు. ఇక్కడ ఏమైందంటే చెట్లు నాటడం వల్ల మనకు ఎలా ఉపయోగపడుతుందని చెప్పబోతున్నాను. చెట్లు నాటాలి. నాటకపోతే 100% ఆక్సిజన్ చెడైపోద్ది, విషం అయిపోతుంది. ప్లాస్టిక్ సంచులు వద్దు, ఇది బట్ట సంచులు ముద్దు అని మనము సామెత చెప్పుకున్నాము. అందరూ పాటించండి. థ్యాంక్ యూ. ఈనాడు పరిస్థితులు దేశంలో కూడా ప్రపంచంలో అంతా పర్యావరణం ఎలా ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి మనందరం కూడా ప్రకృతిని కాపాడుకోవాలంటే చెట్లు పెంచాలి, ప్లాస్టిక్ని వాడొద్దు. చెట్లను పెంచడమే కాదు, వాటిని రక్షించుకోవాలి, నాటాలి, పెంచాలి, రక్షించుకోవాలి. ఒక చెట్టును కొడితే 100 చెట్లు చెప్పారు కదా, అట్లా మనం అందరం కూడా చెట్లని పొడమిలో 33% నీళ్లు చెట్లు ఉండేటట్టు మనందరం జాగ్రత్తలు తీసుకొని మీ తల్లిదండ్రులకు మీరు చెప్పాలి. ఫస్ట్ చెప్తారా? సార్ వాళ్ళు ఏం చెప్పిండ్రో అవన్నీ గుర్తుపెట్టుకొని పాటిస్తారు. మన స్కూల్కి వెళ్ళి సార్ వాళ్ళకు ప్రామిస్ చేస్తామా? ఏమని చేస్తాం? అలాగే కాలుష్యాన్ని కూడా నివారించాలి. ఒకే పంట వేయకూడదు. ఎన్నో చెప్పిండ్రు, మామూలుగా చెప్పలేదు. ఇది జీవిత పాఠాలు, పుస్తకంలో పాఠాలు అంటే సైన్స్ కూడా ఉంటుంది ఇందులో. మనం ఎలా బతకాలి అనేది సార్ చెప్పిండు. మనం ఎలా ఉద్యోగం చేయాలనేది చదువు చెప్తుంది. ఎలా బతకాలి అనేది కూడా చూసుకోవాలి. కాబట్టి అందరూ కూడా పర్యావరణాన్ని రక్షించాలి. మీరు చెట్టుని హక్ చేసుకోండి. ఇప్పుడు సార్ చెప్పినట్టు మీకు దాని మీద అనుబంధం ఏర్పడుతుంది. ఈ చెట్టు నాది, ఇది కొట్టకూడదు. మీ ఇంటికాడ మన స్కూల్లో అప్పుడప్పుడు ఇట్లా పట్టుకొని చూడాలి. ఇట్లా కాదు, ఇలా అప్పుడప్పుడు చేస్తే మీ ఇంటి దగ్గర, మీ చేన్ల దగ్గర ఉంటాయి కదా, అవి ఎవరైనా కొట్టేసిండ్రు అనుకో మీకు ఏమవుతుంది? అప్పుడు అబ్బా నా చెట్టు కొట్టి. సరే, మనం కొన్నిసార్లు కాపాడలేకపోవచ్చు, కానీ మనలో కొంత మార్పు రావాలి. కాబట్టి అందరం కూడా మంచి చెట్లు నాటుదామని మా పాఠశాలకు వచ్చి ఇంత చక్కటి విషయాలు చెప్పిన మీ అందరికీ కూడా మా పాఠశాల, మా ప్రధానోపాధ్యాయుల తరఫున, మా పిల్లల తరఫున అందరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మనం నాటితే బాగా తీసుకొని పాడేసారు ఇట్లా రండి, ఒక్కొక్కటి ఇస్తాం సార్. మళ్ళీ మీకు ఎక్కువ శరణ్కి రెండు ఇచ్చింది, ఎందుకంటే వాడు బాగా చెప్పింది. మేడం మీరు ఎక్కడ టీచర్ని విలువంటారా? గర్ల్స్కి నేను రేపు అడుగుతా చూడండి, ఏడవ తిండ్రని పాడేసారు ఇట్లా అటు ఇటు. అమ్మా అంగన్వాడి పిల్లలు వద్దులే, నీ వద్దు, చిన్న పిల్లలు. బట్ అమ్మా ఇవి చాలా బాగా వీటికి అన్నారు. మీరు ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర, పొలం దగ్గర ప్లేస్ ఉంటే పొలం దగ్గర ఈ విధంగా చిన్న గుంత తీసి వీటిలో ఇట్లా విత్తన బంతులు పెట్టేసి వీటిని ఇలా పూర్తి చేయండి. పూర్తి చేసి దీని చుట్టూ చిన్న వలయాలకు ఏర్పరచుకోవాలి. మనకు వాటర్ పోసినాము, వాటర్ బయటకు పోకుండా ఇలా ఆగడానికి చిన్న గుంత ఇట్లా వేసుకొని దీనికి రోజు వాటర్ పోయాలి. రోజు వాటర్ పోస్తే ఏమిటంటే మనకు 7 నుంచి 10 రోజుల మధ్యలో చిన్న చిన్న మొలకలు వస్తాయి. చెప్పాను కదా, అలా మొలకలు వచ్చి చిన్న మొక్కగా ఎదుగుతుంది. మొక్క నుంచి వృక్షంగా ఎదుగుతుంది. అలా మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమంలో మనకు సంవత్సరానికి 10 మందికి ఆక్సిజన్ లభిస్తుంది. ఇక దాని జీవితకాలంలో 500 మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది. మీరు ఇలా చేస్తారు కదా? ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి ఒక మొక్క నాటుతారు కదా? థ్యాంక్ యూ. క్లాస్. వృక్షో రక్షతి రక్షితః. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, సార్ వారికి, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.